హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈ సోయా గింజల కూర ఎలా చేయాలో చూపిస్తా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. నేనైతే ఇలా కుక్కర్ పెట్టుకొని సోయా బీన్స్ని మధ్యాహ్నమే నానబెట్టి పెట్టుకున్నా. 5-6 గంటలు అయితే నానాలి. తర్వాత నేను కుక్కర్లో ఒక 2 సిటీలు వచ్చిందాక ఉడకనిచ్చి తర్వాత కూర వండుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కావాల్సిన నీళ్ళు పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకున్నా, కొంచెం పసుపు వేసుకొని ఈ ఒక 3 విజిల్స్ వచ్చిందాక ఉడకనివ్వాలి. సోయాబీన్ ఉడికినాక ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం అంత జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగనీయాలి. ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి. దాంట్లో అలాగా కొంచెం అంతా పసుపు వేసుకొని ఇది కూడా ఒక సెకండ్ అటు ఇటు అనుకోవాలి. టమాటాలు నేనైతే ప్యూరీ చేసుకున్నా. 2 పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసుకొని పేస్ట్ పట్టుకున్నా. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. మీదికి నూనె తేలేంత వరకు ఉడకాలి మంచిగా. కారం, ధనియాల పొడి ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికి నూనె మీదకి అయితే తేలుతుంది. ఇప్పుడు మంచిగా ఉడికిన పప్పుల్ని కూడా ఉడికిన మసాలాలు వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయినాక మంచిగా ఉడకనియాలి. ఇవి కూడా ఉప్పు నేను ఫస్ట్ వేసుకున్నా కాబట్టి ఉప్పు వేయలేదు ఇందులో. ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకుంటా. ఫైనల్గా కూర ఇలా రెడీ అయింది. చూడండి, ఇందులో నీళ్ళు లేకుండా ఈ పిల్లలకు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి, హెల్దీ కూడా. ఇదైతే ఇట్లా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్స్ లాగా తిన్నా చాలా మంచిదే. ట్రై చేసి చూడండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్.